అలిపిరి ప్రదేశంలో తలయేరు గుండు దగ్గర కనిపించే పాదాల పేరు శ్రీపాదాలు. కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమల నంబి. అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పింది ఇక్కడే. కొండ నుంచి నంబి గోవిందరాజపట్టణం నుంచి శ్రీమద్ రామానుజులు ఈ ప్రదేశం చేరుకొని భగవారాధన చేసేవారు. దీనివల్ల స్వామివారి దర్శనం పొద్దున మరియు సాయంత్రం మాత్రమే అవుతుందని బాధపడేవారు. వెంకటేశ్వర స్వామి వారు ఆయన కలలో కనపడి ఏమని అభయం ఇచ్చారంటే, నా పాదాలను అలిపిరి దగ్గర ఉంచుతాను, నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని. మనం కొండని కాలిమార్గం గుండా వెళ్లే ముందు అలిపిరిలో శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే వచ్చాయి. ఎంతో గొప్ప మహానుభావుడు ఆయన. కాలినడక మార్గంలో వెళ్ళేవారికి అలిపిరి ప్రదేశంలో కనిపించే మండపం పాదాల మండపం. దీనిని పడాల మండపం అని కూడా అంటారు. 1628వ కాలం నాటిది ఈ పాదాల మండపం. ఈ మండపంలో పాదరక్షలు లెక్కలేనని ఉన్నాయి. మాధవదాసు అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక ఇక్కడే శిలగా మారిపోయాడట. అందులో శ్రావణ శనివారం చాలా ముఖ్యం. ఆ రోజు ఉపవాసం చేయడం, పిండి తాళగలు వేయడం సాంప్రదాయం. ఆ పిండి మీద శ్రీ కాళహస్తి అగ్రహార ప్రాంతంలోని హరిజనుల ఇంటిలో, కంచి ప్రాంతంలోని హరిజనుల ఇంటిలో పాదముద్రలు పడతాయి. ఆ పాదముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు. శ్రీకాళహస్తి నుంచి ఒకరు, కంచి నుంచి ఒకరు శ్రీవారి చెప్పుల్ని నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదరక్షలను ఆ పూజా మందిరంలో పెడతారు. ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతూ ఉంటాయట. కారణమేంటో తెలుసా? తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట. అల్లమేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళి తిరిగి కొండ ఎక్కే వేళ వాటిని ఇక్కడే వదిలి వెళ్తారు.